హాయ్ ఫ్రెండ్స్, మై డియర్ స్టూడెంట్స్, ఇంటర్మీడియట్ బోర్డు ఇంగ్లీష్ సెకండ్ ఇయర్ పేపర్ మీరు రాయబోతున్నారు త్వరలోనే. సో ఇంతవరకు చదివిన వాళ్ళు, కొంత చదివి వదిలేసిన వాళ్ళు, బాగా చదవబోతున్న వాళ్ళు కూడాను, అందరికి కూడా నేను ఇప్పుడు చెప్పే టిప్స్, ట్రిక్స్ తోని మీరు ఫుల్ మార్క్స్ అంటే తెలుసు కదండి, 80/80 స్కోర్ చేసుకోవచ్చు. చివరి వరకు చూడండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నాను. ఇలా చూసి మీరు అలా చదివేస్తే కూడా మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. అసలు పేపర్ ఏంటి, ఎలా ఉంటుంది, ఏ ట్రిక్స్ తోని దాన్ని మనం పూర్తి చేయాలి, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అనే విషయం ఇంపార్టెంట్. మనకు తెలుసు ఈ ఇయర్ క్వశ్చన్ పేపర్ మారింది. అంటే 80 మార్క్స్కే చేశారు, 100 మార్క్స్ కాకుండా 20 ప్రాక్టికల్స్ కండక్ట్ చేశారు. ఈ 80 మార్క్స్ పేపర్లో ఎలా ఉంటుంది, సెక్షన్ ఏబిసి మూడుగా విభజించబడ్డాయి. సెక్షన్ ఏలో మనకు ప్రోజ్, పోయట్రీ, నాన్ డిటైల్ క్వశ్చన్స్ ఉంటాయి. 1, 2, 3 క్వశ్చన్స్ అనమాట. అవి 1, 2, 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 1, 2, 3 క్వశ్చన్స్ లో ఒక్కొక్క క్వశ్చన్ లో అంటే పోయట్రీ నుంచి 3 క్వశ్చన్స్ ఇచ్చి 2 మాత్రమే చేయాలి. అలాగే ప్రోజ్ అండ్ నాన్ డిటైల్ ఆ రెండింటికి కూడాను ఈచ్ క్యారీస్ 4 మార్క్స్ అంటే 8 మార్క్స్. అలా ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, 3 క్వశ్చన్స్. సో 8 into 3 24 మార్క్స్ మనకు సెక్షన్ ఏలో ఉంటాయి. ఇకపోతే మనకు సెక్షన్ బి, ఇందులో చాలా ఇంపార్టెంట్ అండి. దీనికి బుక్తో సంబంధం లేదు, మీకు కొంచెం జనరల్ నాలెడ్జ్ చూసుకుంటే సరిపోతుంది. ఎలా చెయ్యాలనేది ఇక్కడే ప్రిపరేషన్ అవసరం మనకు. ఇది ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ లాస్ట్ మినిట్ ప్రిపరేషన్ అయినా కూడా 2 ప్యాసేజ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ ప్యాసేజ్ క్వశ్చన్స్ ఎలా చేయాలి అని నేను చాలా మీకు ట్రిక్గా చెప్తాను, చూడండి. 2 ప్యాసేజ్ క్వశ్చన్స్లో ఈచ్ క్యారీస్ 4 into 1 అంటే అందులో 6 క్వశ్చన్స్ ఇస్తారు, మీరు 4 మాత్రమే చేయాలి. 4 క్వశ్చన్స్కి 4 మార్క్స్. అలాగే ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు, దానికి కూడా 4 మార్క్స్. చదివి అక్కడే ఆన్సర్ చేయాలి. గ్రాఫ్ కానీ ఫ్లో చార్ట్ కానీ ఇస్తారండి, దానికి కూడా 4 మార్క్స్. ఒక టేబుల్ ఫామ్ అయినా ఇవ్వచ్చు. సో ఈ 3, ఈ 4 into 4 into 4 into 4 ఇక్కడ మీకు మార్క్స్ వస్తాయి 16 మార్క్స్. 4 into 4 ఈ 16 మార్క్స్ తీసుకొని ఈ 24 మొత్తం మీకు 40 మార్క్స్ వస్తాయి. రెస్ట్ ఆఫ్ ద 40 మార్క్స్ చూసుకుంటే మనకు సెక్షన్ సి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ సెక్షన్ సి మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఒకటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీకు సెక్షన్ ఏ బాగా వస్తే ఫస్ట్ సెక్షన్ ఏనే రాయండి, సెక్షన్ బి అనిపిస్తే బీనే రాయండి, సి అనిపిస్తే సినే రాయండి. అంతేగాని దీన్ని విభజించకూడదు, సెక్షన్ సి ముందు రాయొద్దు, సెక్షన్ బి ముందు రాయొద్దు అనే ఏది లేదు. కానీ సెక్షన్ సి రాస్తున్నప్పుడు మాత్రం ఇంపార్టెంట్ ఏంటంటే ఇది, అన్ని క్వశ్చన్స్ కూడా అందులో ఉన్న 10 క్వశ్చన్స్ కూడా ఒక ఆర్డర్లో మాత్రమే రాయండి. అది మీకు రాకపోయినా కూడా అక్కడ కొంత గ్యాప్ ఎంత ఉంటుందో అంత గ్యాప్ వదిలేసుకొని రాస్తే సరిపోతుంది. సో క్వశ్చన్ నెంబర్ 8 పంక్చుయేషన్ క్వశ్చన్. ఈ పంక్చుయేషన్ క్వశ్చన్ మాత్రం మీరు మొత్తం పారాగ్రాఫ్ అక్కడ ఏది ఇస్తే అది రాయాలన్నమాట. మ్యాచింగ్ మీనింగ్స్ అన్నప్పుడు మీరు ఇవి కూడా మీకు 6 ఉంటాయి మ్యాచ్ మీనింగ్, అందులో 4 మాత్రమే చేయాలి, దానికి 4 మార్క్స్. ఇకపోతే ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్ అవేంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వాటికి కూడా 4 మార్క్స్ ఉంటాయి. వర్బ్ ప్యాటర్న్ కానీ ఏదైనా ఒక సెంటెన్స్ కన్స్ట్రక్షన్ ఇస్తారు, అది కూడా మై డియర్ ఫ్రెండ్స్ మీ బుక్లో ఉన్నవి మాత్రమే. ప్లీజ్ కీప్ ఇట్ ఇన్ మైండ్, దే డు నాట్ గో బియాండ్ యువర్ బుక్ సిలబస్. తెలుగు అకాడమీ వాళ్ళ బుక్ ఉంటుంది, దానిలో నుంచి మాత్రమే ఇస్తారు. గుర్తుపెట్టుకోండి, డోంట్ గెట్ పానిక్ అండ్ కన్ఫ్యూజ్డ్. ఇంకోటి, మీకు బ్యాంక్ ఫామ్ కానీ పోస్ట్ ఆఫీస్ ఫామ్ కానీ మీ అవేర్నెస్ ఎంత ఉంది, అందులో ఎలా ఫిల్అప్ చేస్తారని ఇస్తారు, దానికి 4 మార్క్స్ ఉంటాయి. కరికులం విటే కానీ రెజ్యూమే కానీ బయోడాటా, ఈ మూడింటికి డిఫరెన్స్ ఏంటో కూడా నేను చెప్తాను. అది ఎలా రాయాలి దానికి కూడా మీకు ఒక 4 మార్క్స్ ఉంటాయి. లెటర్ రైటింగ్ ఇన్ఫార్మల్, ఫార్మల్ ఏదైనా కావచ్చు, ఏది ప్రిపేర్ అయినా కూడా మీరు రాసేసి చక్కగా 4 మార్క్స్ ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. 15th క్వశ్చన్ నోట్ మేకింగ్ ఉంటుంది, దానికి 4 మార్క్స్ ఉంటాయి. అండ్ స్ట్రెస్ ఉంటుంది, ఇది ఎలా చేయాలి అనేది ట్రిక్స్ చెప్తాను, దానికి కూడా 4 మార్క్స్ ఉంటాయి. లాస్ట్ క్వశ్చన్ 17th క్వశ్చన్ డైలాగ్ రైటింగ్ ఉంటుంది, సింపుల్గా మీరు డైలాగ్ రైటింగ్ రాసేయచ్చు, దానికి కూడా 4 మార్క్స్ ఉంటాయి. సో ఇది మీ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడే మనం చూసాము మార్కింగ్ స్కీమ్ అనేది ఎలా ఉంటుందని. అనుకున్నట్టుగానే సెక్షన్ ఏ మీకు బాగా తెలిస్తే ముందు ఆన్సర్ చేయండి, నో ప్రాబ్లం. మనకి పోయట్రీ ప్రోజ్లో ఎలా ఉంటుంది ఇక్కడ అనేది. ఇక్కడ 3 క్వశ్చన్స్ ఇస్తారు, మనం ఏవేని 2, ఇందులో 2 చేయొచ్చు. చాయిస్ క్వశ్చన్స్ ముందే రాస్తూ కూర్చోకండి. మీకు మొత్తం పేపర్ అయిన తర్వాత లాస్ట్లో టైం ఉంటేనే మాత్రము ఈ చాయిస్ క్వశ్చన్స్ చేయండి, మనకు ఎక్స్ట్రా క్వశ్చన్స్ అనమాట. సో అలాగే ఇక్కడ కూడా పోయట్రీలో ఫస్ట్ మీకు ప్రోజ్లో ఇస్తారు, 3లో ఎనీ 2 చేయండి. పోయట్రీలో ఇస్తారు, దీంట్లో కూడా ఎనీ 2 మీకు బాగా తెలిసింది
చేయొచ్చు. సరోజినీ నాయుడు పోయం ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దేర్ ఎనీ హౌ. సో ఆన్సర్ ఎనీ టూ నాన్ డీటెయిల్లో, ఈ నాన్ డీటెయిల్లో కూడా 2 చేయండి. సో ఇది మీరు ముందే చేయొచ్చు, లేకపోతే లాస్ట్లో కూడా చేయొచ్చు. ఇకపోతే సెక్షన్ బి, ఇందులో 2 ప్యాసేజెస్ ఉంటాయి. ఒక ప్యాసేజ్ నేను మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను, అలాగే 2వ ప్యాసేజ్ కూడా చేయొచ్చు. ఎప్పుడైనా ప్యాసేజ్ క్వశ్చన్ వచ్చినప్పుడు మనం ముందు ఎట్ ఏ గ్లాన్స్ దాంట్లో ఉన్న క్వశ్చన్స్ ఏంటి అనేది చదవాలి. కింద ఆ క్వశ్చన్స్ చూసి దెన్ యూ కమ్ టు దిస్ వన్. అండ్ ఇక్కడ మనము అండర్లైన్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఏదైనా చూస్తే బిజీ రౌండ్ ఆఫ్ వర్క్, అలాగే నాట్ నోటీస్డ్ దట్ గోపాల్ హ్యాడ్ నాట్ కాల్డ్ హిమ్ ఓవర్ 3 months, ఇలా అండర్లైన్ చేసుకోవాలి. హీ జస్ట్ రిమెంబర్డ్ ఇట్ వెన్ హీ సా గోపాల్ సన్ సిట్టింగ్ ఆన్ ఎ బెంచ్ ఇన్ ద కన్సల్టింగ్ హాల్. అలా చేసుకుంటూ ఉండాలి. రామన్ కుడ్ నాట్ టాక్ టు హిమ్ ఫర్ ఓవర్ ఎన్ అవర్. When he got up and was about to pass on to the operation room, he called up the young man and asked, "What brings you here, sir?" The youth was nervous. It was nervous and shy. "Mother sent me here. What can I do for you? So father is ill," he said. So this is the passage. Chala chinna passage icharu. What was that Raman had not noticed? Busy round the work, not noticed that Gopal not called in for over 3 months. ఇదే అందుకే నేను అండర్లైన్ చేయమన్నాను. ఇది ఆన్సర్ వస్తుంది. దెన్ సెకండ్ క్వశ్చన్ ఏముందో చూడండి. హౌ డిడ్ డాక్టర్ రామన్ రిమెంబర్ వాట్ హీ హ్యాడ్ నాట్ నోటీస్డ్ ఎర్లియర్? ఆయన ఎలా రిమెంబర్ చేశారు నాట్ నోటీస్డ్ ఎర్లియర్ అని అంటే మనం ఏం చేస్తాం, హీ రిమెంబర్డ్ ఇట్. ఇక్కడ మనం కొంచెము అందులో ఉన్నదే కాకుండా మనది కూడా ఆన్సర్ చేయొచ్చు. హీ జస్ట్ రిమెంబర్డ్ ఇట్. హీ రిమెంబర్డ్ ఇట్ వెన్ హీ సా గోపాల్స్ సన్ in hospital. Gopal's son sitting on the bench అనకుండా Gopal's son in hospital అని కూడా రాయొచ్చు అనమాట. హాస్పిటల్లో చూశాడు కాబట్టి ఆయనకు అప్పుడు గుర్తుకొచ్చింది, ఓ ఐ కుడ్ నాట్ కాల్ హిమ్ ఫర్ 3 months అనేది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్ ఏముందో ఇక్కడ, వాట్ కైండ్ ఆఫ్ యంగ్ మ్యాన్ వాజ్ గోపాల్స్ సన్? గోపాల్ సన్ ఏంటి? యంగ్ మ్యాన్. ఇప్పుడే నేను ఇక్కడ అండర్లైన్ చేయించాను. ద యూత్ వాజ్ అంటే ఇక్కడ గోపాల్ సన్ వాజ్ నర్వస్ అండ్ షై. హీ వాజ్ నర్వస్ అండ్ షై. నెక్స్ట్ క్వశ్చన్ ఏముందో చూడండి. రైట్ వాట్ వాజ్ ద ప్రాబ్లమ్ దట్ మేడ్ గోపాల్స్ సన్ విజిట్ డాక్టర్ రామన్? ప్రాబ్లం ఏంటి అంటే ఏంటి? ఇక్కడ చెప్పాడు కదా ఫాదర్ ఈజ్ ఇల్ అని. అంటే ఫాదర్ వాజ్ నాట్ కీపింగ్ గుడ్ హెల్త్. గోపాల్స్ ఇల్నెస్ ఈజ్ ద రీజన్. అంటే గోపాల్స్ ఇల్నెస్ అని రాయాలన్నమాట ఇక్కడ మీరు. అలాగే రైట్ ద ఫ్రేజ్ the passage that shows Dr. Raman was always busy. Dr. Raman always busy అని మనకి ఏ ప్యాసేజ్ ఉంటుంది, ఎక్కడ ఉంటుంది? ఇక్కడ చూసారా ఫస్ట్ ఇన్ హిస్ బిజీ రౌండ్ ఆఫ్ వర్క్ అంటే బిజీ రౌండ్ ఆఫ్ వర్క్ అనేది దాన్ని చూపిస్తుంది. అదే మనం రాయాలన్నమాట. ఒక్కటే బిజీ రౌండ్ ఆఫ్ వర్క్ అని చెప్పేసి రాస్తే అయిపోతుంది. సో బిజీ రౌండ్ ఆఫ్ వర్క్లో నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారో చూడండి. రైట్ ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద వర్డ్ రౌండ్ ఇన్ బిజీ రౌండ్ ఆఫ్ ద వర్క్. అందులో ఈ బిజీ రౌండ్ ఆఫ్ ద వర్క్లో ఏంటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో అది అడ్వర్బా వర్బా ఏంటి అనేది. సో అది మనం చూస్తే దానికి ఆన్సర్ ఏం చెప్తాం మనం, అది అడ్వర్బ్. అది మాత్రం అది మనకు అది అడ్వర్బ్ అనమాట. సో ఇలా అండి సింపుల్గా. ఎంత టైం పట్టింది చెప్పండి? చాలా తక్కువ టైంలో మనం దీన్ని ఆన్సర్ చేయొచ్చు. సో దీనికి మీరు మళ్ళీ ప్యాసేజ్ రాయాల్సిన అవసరం లేదు. క్వశ్చన్ నెంబర్ వేసి డైరెక్ట్గా ఈ నెంబర్ వేసి రోమన్ లెటర్ మళ్ళీ నెంబర్ వేసి ఆన్సర్ ANS అని పెట్టేసి డైరెక్ట్ ఆన్సర్ రాసేసేయండి. సో ఇది ప్యాసేజ్ అండి. అలాగే సేమ్ సెకండ్ ప్యాసేజ్ కూడా ఆన్సర్ చేయండి. సెకండ్ ప్యాసేజ్లో అబ్దుల్ కలాం గురించి ఇచ్చారు. ఇకపోతే అడ్వర్టైజ్మెంట్. ఫస్ట్ క్లియర్గా ఈ అడ్వర్టైజ్మెంట్ ఈ చూసుకోండి మీరు, ఇందులో ఏముంటుంది, ఇంపార్టెంట్ పాయింట్స్ ఇలా టిక్ చేయండి. దీనికి కూడా ముందు మీరు క్వశ్చన్స్ చూడండి. క్వశ్చన్స్ చూస్తే ఆటోమేటిక్గా మనకు ఆన్సర్స్ అక్కడ కనపడతాయి. డోంట్ వేస్ట్ టైమ్ ఆన్ రీడింగ్ ద ఎంటైర్ థింగ్. సో అలా ఒక గ్లాన్స్ ఇచ్చేసి అడ్వర్టైజ్మెంట్కు క్వశ్చన్స్ బీయింగ్ ప్రమోటెడ్ టు దిస్ అడ్వర్టైజ్మెంట్ అంటే ఏముంది, ఏంటంటే ఇక్కడ మనకు పెద్ద అక్షరాల్లో కనిపిస్తుంది సుకన్య సమృద్ధి యోజన. దీన్నే వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. సేవింగ్స్ ఫర్ ద బ్రైట్ ఫ్యూచర్ ఆఫ్ ద గర్ల్ చైల్డ్, దీన్ని మనకు ప్రమోట్ చేస్తున్నారు. సో ఇది మనకు క్వశ్చన్ నెంబర్ 1కి ఆన్సర్ అవుతుంది. వై హ్యాస్ ద ప్రోగ్రామ్ బీన్ లాంచ్డ్? ఎందుకు ఈ ప్రోగ్రామ్ను లాంచ్ చేశారు అంటే దేనికి? ఇది ఫర్ ద బ్రైట్ ఫ్యూచర్ ఆఫ్ ద గర్ల్ చైల్డ్. దీనికి మనకు ఆన్సర్ ఇది సెకండ్ది. అలాగే వాట్ ఈస్ ద మినిమం ఇనిషియల్ డిపాజిట్ అమౌంట్ ఆఫ్ SSY? వాట్ ఈస్ ద మినిమల్? ఇక్కడ మనకు క్లియర్గా కనబడుతుంది. ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ ఇచ్చారు. తర్వాత మినిమం డిపాజిట్ అంటే ఇక్కడ చూసారా గైడ్ లైన్స్లో ఎంత క్లియర్గా రాశారో. మినిమం ఇనిషియల్ డిపాజిట్
మినిమం ఇనిషియల్ డిపాజిట్ ఈజ్ 250. సో ఇది థర్డ్ క్వశ్చన్కు ఆన్సర్. అలాగే ఫోర్త్ క్వశ్చన్కు ఏంటి, వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ ఎస్ఎస్వై? వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? ఇది కూడా మనకు క్లియర్గా ఇచ్చారు. సో ఇది మనకు ఫోర్త్ క్వశ్చన్కు ఆన్సర్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ 7.6% అని చెప్పేస్తారు. నెక్స్ట్, నెంబర్ ఆఫ్ డిపాజిట్స్ వన్ కెన్ మేక్ ఇన్ ఏ ఇయర్. నెంబర్ ఆఫ్ డిపాజిట్స్ ఒక ఇయర్లో ఎంత మేక్ చేయొచ్చు? నో లిమిట్ ఇన్ నెంబర్ ఆఫ్ డిపాజిట్స్ ఇన్ ఎ ఇయర్. సో ఇది మనకు ఫిఫ్త్ క్వశ్చన్కు ఆన్సర్. ఓకే, ఫిఫ్త్ క్వశ్చన్కు ఆన్సర్. నో లిమిట్, అక్కడ లిమిటే లేదు. తర్వాత చూడండి, పార్షియల్ విత్డ్రావల్ ఆఫ్ 50% ఈజ్ అలౌడ్ ఆఫ్టర్ 18 years ఆఫ్ ఏజ్. ఈజ్ దిస్ స్టేట్మెంట్ ట్రూ ఆర్ ఫాల్స్? ఇది మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇది సిక్స్త్ది. సో ఇది క్లియర్ కాబట్టి మనం ఏం చేస్తాము, దీనికి సిక్స్త్ది ట్రూ అని చెప్పేసి రాసేస్తాం. వద్దు, ఫుల్ మార్క్స్ మీవే, అలా చేసేసేయండి. అడ్వర్టైజ్మెంట్ క్వశ్చన్ బ్రహ్మాండంగా మీకు వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మీకు ఇది మన క్వశ్చన్ నెంబర్ 7. ఇది చూడగానే ఇక్కడ మీకు ఇదే గ్రాఫ్ ఇస్తారని మాత్రం లేదండి. గ్రాఫే ఇవ్వచ్చు, ఒక ఫ్లో చార్ట్ ఇవ్వచ్చు, ఏదైనా ఒక పై చార్ట్ కూడా ఇవ్వచ్చు. ఏది ఇచ్చినా మనకు చాలా ఈజీనండి. సింపుల్ ట్రిక్స్. ఇలా బొమ్మ చూసిన తర్వాత మీరు క్వశ్చన్ చదవండి ఫస్ట్, డైరెక్ట్గా టైం సేవ్ అవుతుంది. వాట్ డస్ ద బార్ గ్రాఫ్ ప్రజెంట్? వాట్ డస్ ద బార్ గ్రాఫ్ ప్రజెంట్? ఇది మనకు ఫస్ట్ ఫేవరెట్ సబ్జెక్ట్స్ ఆఫ్ స్టూడెంట్. ఇది క్వశ్చన్ నెంబర్ 1కి ఆన్సర్. ఇకపోతే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, హౌ మెనీ సబ్జెక్ట్స్ ఆర్ షోన్ ఇన్ ద బార్ గ్రాఫ్? హౌ మెనీ సబ్జెక్ట్స్ చూస్తుంటేనే కనపడుతుంది, 5 సబ్జెక్ట్స్. ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయండి ఇక్కడ? 1 2 3 4 5. సో 5 సబ్జెక్ట్. సో 5 సబ్జెక్ట్స్ ఈజ్ ద ఆన్సర్ దానికి సెకండ్ క్వశ్చన్కి. ఓకే, 5 సబ్జెక్ట్స్. అలాగే విచ్ సబ్జెక్ట్ ఈజ్ ద మోస్ట్ పాపులర్? ఇక్కడ చూడగానే కనిపిస్తుందండి, థర్డ్ ఆన్సర్ మ్యాథ్స్. సో మ్యాథ్స్ ఈజ్ ద మోస్ట్ పాపులర్ సబ్జెక్ట్. తర్వాత ఇంకోటి క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఫోర్త్ క్వశ్చన్, విచ్ సబ్జెక్ట్ ఈజ్ ఫేవరెట్ ఫర్ 30 స్టూడెంట్స్? ఇది చూడగానే గ్రాఫ్లో మనకు కనపడుతుంది. 30 స్టూడెంట్స్కి ఫేవరెట్ 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి ఇక్కడ. ఆ 2 సబ్జెక్టు ఎస్ఎస్టీ అండ్ సైన్స్. సో సోషల్ స్టడీస్ అండ్ సైన్స్. సో ఇది మనకు ఫోర్త్ క్వశ్చన్కు ఆన్సర్. సరిపోయిందా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ ద నెక్స్ట్ క్వశ్చన్, విచ్ సబ్జెక్ట్ ఈజ్ లెస్ పాపులర్, సైన్స్ ఆర్ ఇంగ్లీష్? సో ఇలా చూస్తే మనకు ఇంగ్లీష్ కన్నా కూడా సైన్స్ తక్కువ ఉంది కాబట్టి సైన్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దట్. సో ఫిఫ్త్ క్వశ్చన్కి ఆన్సర్ ఏం రాస్తాం మనము? ఫిఫ్త్కి సైన్స్. ఓకే, సైన్స్ ఈజ్ లెస్ పాపులర్ దాన్ English. So that is called science. Number of students who opted social studies. Social studies ni ఎంతమంది ఆప్ట్ చేశారు చూడగానే మనకు తెలుస్తుంది, 30. So the answer here is 30 students. సో సోషల్ స్టడీస్ని ఆప్ట్ చేసిన వాళ్ళు 37. సో ఇంతే అండి. ఎంత టైం పట్టింది మనకు? చాలా సింపుల్. ఇవి కూడా మీరు ఆన్సర్ ఇక్కడ క్వశ్చన్ నెంబర్స్ వేసి డైరెక్ట్గా ఆన్సర్స్ రాసేయండి. మీకు తెలియడానికి నేను ఇందులో ఎలా చూడాలి అని చెప్పి ఇక్కడ చెప్పేశాను. ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఇస్ సెక్షన్ సి అండి, స్కోరింగ్ది. దీనికి మీరు ఫస్ట్లో కూడా ఆన్సర్ చేయొచ్చు, దెర్ ఇస్ నో రెస్ట్రిక్షన్ దట్. కానీ ఇందులో ఉన్న 10 క్వశ్చన్స్ మాత్రం అదే సీరియల్ ఆర్డర్లో ఆన్సర్ చేయాలి. సో ఇలా చూస్తే మనకి ఇక్కడ పంక్చువేషన్ ఉంది. ఫస్ట్ మనకి ఇది ఇచ్చినప్పుడు ఏంటంటే మనకి చూస్తే కొంచెము అయ్యో ఇది నేను చేయగలనా అనిపిస్తుంది. సో యూ లీవ్ ఇట్. సెకండ్ చూసుకోండి ఫస్ట్, ఇలాంటివి ఇచ్చినప్పుడు సెకండ్ ఇది ఫస్ట్ చూసుకొని తర్వాత ఫస్ట్ దానికి వెళ్ళొచ్చు. సుమిత్ సెడ్ వేర్ ఆర్ యూ గోయింగ్? ఇది చూడగానే మనకు తెలుస్తుంది రిపోర్టెడ్ స్పీచ్, డైరెక్ట్ స్పీచ్లో ఉంది అని. సో డైరెక్ట్ స్పీచ్లో ఉన్నప్పుడు వేర్ ఆర్ యూ గోయింగ్, వీటిని మనము ఇన్వర్టెడ్ కామాస్లో పెడతాం, అంతే కదండి. వేర్ ఆర్ యూ గోయింగ్ అంటే ఇన్వర్టెడ్ కామాస్లో పెడతాం. వేర్ ఆర్ యూ గోయింగ్ అంటే క్వశ్చన్ మార్క్ పెట్టండి. సింపుల్. ఇక్కడ 2 మార్క్స్ అయిపోయినాయి మీకు. తర్వాత ఇన్వర్టెడ్ కామర్స్లో ఉన్నది ఎప్పుడు కూడా స్టార్ట్ విత్ క్యాపిటల్ లెటర్. సో ఇక్కడ మనకు డబ్ల్యూ అనేది క్యాపిటల్ పెట్టేస్తాం. తర్వాత ముందు సుమిత్ సెడ్ అన్నప్పుడు ఇక్కడ కామా పెట్టాలి. సో కామా పెట్టేయండి, అయిపోయింది మీకు ఇక్కడ ఇది. ఇకపోతే దీనికి వచ్చినప్పుడు మనకు స్టార్టింగ్ ఎప్పుడు కూడా ఆఫ్టర్ అంటే ఏ రావాలి, క్యాపిటల్. ఆఫ్టర్ ఎ డికేడ్స్ అంటే ఇక్కడ అపాస్ట్రఫీ రావాలి. ఓకే, డికేడ్స్ హార్డ్ వర్క్ అండ్ పర్సిస్టెంట్ efforts, comma, his simple invention of a simple technology to use plastic roads, comma, patented by TCE. ఇక్కడ కూడా కామా పెట్టాలి మనం. Month got a shot in the arm last month with the center approving
ఇట్స్ వైడర్. సో మనకు అంత అయిపోయిన తర్వాత ఇక్కడ ఫుల్ స్టాప్ ఉంటుంది. సింపుల్. దీనికి కూడా పెట్టారు, మీకు 8 కన్నా ఎక్కువే అయిపోయాయి ఇవి. సో ఇలా పంక్చువేషన్ చూసుకోండి, ఫుల్ మార్క్స్ మీ సొంతమే. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మనకండి 8th క్వశ్చన్ అయిపోయింది. 9th క్వశ్చన్ సెక్షన్ సిలో సెకండ్ బిట్ అనమాట. ఇది చాలా చాలా ఇంట్రెస్టింగ్. మై డియర్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ, మీ టెక్స్ట్ బుక్లో ఉన్నవి మాత్రమే ఇస్తారు. మీ టెక్స్ట్ బుక్లో లేని క్వశ్చన్ మీకు ఒక్కటి కూడా రాదు, గుర్తుపెట్టుకోండి. ఊరికే ఇచ్చిన మెటీరియల్ చదవకుండా టెక్స్ట్ బుక్ ఒక్కసారి ఓపెన్ చేసి చూడండి, తెలుగు అకాడమీ బుక్స్. సో ఇలా మనకి ఇచ్చినప్పుడు ఓ మై గాడ్ ఇందులో నాకేం తెలియదని మీరు కంగారు పడాల్సిన పని లేదండి. ఇలా చూసుకుంటే మీకు తెలిసినవి ఫస్ట్ చేసుకోండి. తెలిసినవి ఫస్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు తెలియదు. దీంట్లో మ్యాచ్ ద ఫాలోయింగ్ అని అన్నీ రాస్తూ కూర్చోకండి. డైరెక్ట్గా క్వశ్చన్ నెంబర్ 9 అని వేయండి, ఈ రోమన్ లెటర్ రాయండి సింపుల్గా. దానికి ఏనా బేనా అనేది ఆన్సర్ రాస్తే అయిపోతుంది. ఇప్పుడు చూసుకోండి, ఇందులో మీకు ఫస్ట్ తెలిసింది చూసుకుందాం. గ్యారేజ్ అని ఉంది. గ్యారేజ్ అంటే ఏంటి? ఏ ప్లేస్ వే. ఇది రెండు చదివేసి చూసుకుంటే మీకు ఇందులో అన్నీ ఫస్ట్ చదవండి, ఇందులో అన్నీ ఫస్ట్ చదవండి. సో గ్యారేజ్ ఈజ్ అ ప్లేస్ ఆఫ్ కీపింగ్ కార్స్. తర్వాత నెక్స్ట్ మనకి ఈజీగా ఉంది ఏంటి? క్యాలిగ్రఫీ. మనకు క్యాలిగ్రఫీ అంటే తెలుసు, గ్రఫీ అంటే సంథింగ్ రైటింగ్. సో ఇక్కడ హ్యాండ్ రైటింగ్ అని ఉంది. సో క్యాలిగ్రఫీ మీన్స్ ద ఆర్ట్ ఆఫ్ గుడ్ హ్యాండ్ రైటింగ్. సో ఇక్కడ మీరు రాసేటప్పుడు ఆన్సర్ షీట్లో ఏం రాయాలి? రోమన్ లెటర్ 2 రాసి చిన్న హైఫన్ పెట్టేసి ఏముంది దానికి? ఎఫ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఎఫ్ రాసేస్తే సరిపోతుంది. ఇలా టైం సేవ్ కావాలి. మీకు టైం చాలా ఉంది అనుకున్నప్పుడు ఇది రాసి ఇది రాయొచ్చు పక్కన, కానీ వేస్ట్. అలా రాసినా ఇలా రాసినా మార్క్స్ ఒకటే ఉంటాయి మార్కింగ్ స్కీమ్లో ఇలాగే. సో 2కు క్యాలిగ్రఫీ. సో గ్యారేజ్ అయిపోయింది. దెన్ హెర్బేరియం. హెర్బేరియం అంటే ఏ కలెక్షన్ ఆఫ్ డ్రైడ్ ప్లాంట్స్. మరొకటి ఫీస్ట్ అనేది మీకు ఈజీగా తెలుసు. ఫీస్ట్ అంటే ఏంటి? ఫుడ్. ఓ వాట్ ఏ ఫీస్ట్ టుడే అంటాం. సో ఫీస్ట్ అంటే ఎ లార్జ్ మీల్ ఆన్ ద డే ఆఫ్ సెలబ్రేషన్. టీ టోటలర్. టీ టోటలర్ అంటే టీ తాగడం కాదండి. టీ టోటలర్ అంటే ఆల్కహాలిక్ డ్రింక్స్ ఎప్పుడు తీసుకున్నటువంటి వాళ్ళను మనం టీ టోటలర్ అంటాం. వన్ హూ నెవర్ టేక్స్ ఆల్కహాలిక్ డ్రింక్స్, టీ టోటలర్. నెక్స్ట్ మనకు మిగిలింది అనోనిమస్. అనోనిమస్ అంటే ఏంటి? తెలియకుండా అనోనిమస్ లెటర్స్ వస్తున్నాయి, అనోనిమస్ థ్రెడ్స్ వస్తున్నాయి అన్నట్టు. అంటే పర్సన్ ఐడెంటిఫై చేయకుండా ఉన్నటువంటి అన్నోన్ నేమ్ని మనం అనోనిమస్ అంటాం. సో నెంబర్ 1కి ఏముంటుంది మనకి? ఆన్సర్ ఈస్ డి. సో ఇలా మనము ఆన్సర్స్ దీనికి చేయాలండి. క్వశ్చన్స్ మీ బుక్లో కొన్ని ఇచ్చారు, అవి చూసుకోండి. నేను ఇది ఒక వీడియో కూడా చేశాను ఇంపార్టెంట్ అని చెప్పేసి, ఆ వీడియో కూడా దీంట్లో లింక్ ఇస్తాను, ఆ వీడియో కూడా చూడండి. మీకు ఇంపార్టెంట్వి సో అరౌండ్ 40 ఇచ్చాను, అవి కూడా చూసుకోండి ఒకసారి. ఇకపోతే నెక్స్ట్ 10th క్వశ్చన్ మీకు ఏంటంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కూడా ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్. ఒక భాషకి చక్కటి కలర్ ఇచ్చేది, ఒక ఫ్లేవర్ ఇచ్చేది, ఒక డెకరేషన్ చేసేది ఇడియమ్స్ అంటాం మనం. ఈ ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్ మనం డే టు డే స్పోకెన్ లాంగ్వేజ్లో కూడా మాట్లాడతాం. ఇవి కూడా మీ బుక్లో కొన్ని ఇచ్చారు టెక్స్ట్ బుక్స్. ఆ టెక్స్ట్ బుక్స్ చూసుకుంటే మీకు చాలా ఈజీగా వస్తుంది. ఇది ఏంటండి? ఫైనల్లీ అవర్ టీమ్ లాస్ట్ అండ్. వీటిని మీరు ఒక్కసారి పైన ఒక్కసారి చదువుకొని కింద ఒకసారి చూస్తుంటే మీకు ఆటోమేటిక్గా వస్తుంది. ద కన్వీనియన్స్ 1 పెడుతున్నాను, 2 పెడుతున్నాను, 3 పెడుతున్నాను. ఓకే, నెంబరింగ్ ఇస్తున్నాను, ఎక్కడ ఏది మనము రాయొచ్చు అని చెప్పేసి. ఓకే 6. సో ఇలా చూసుకుంటే ఫైనల్లీ అవర్ టీమ్ లాస్ట్ అండ్ ఐ వాజ్ డిసప్పాయింటెడ్. లాస్ట్ మూమెంట్లో టీం పోయింది, అయ్యో నేను డిసప్పాయింట్. క్రికెట్ టీమే కానివ్వండి ఏదైనా, దీన్ని మనం ఏమంటామంటే వెరీ స్మాల్ నేరోలో పోయింది, 1 రన్లో పోయింది అని చెప్పడానికి. అప్పుడు మనము బై ఎ విష్కర్ అంటాం. బై ఏ విష్కర్, అది కరెక్ట్. ఎ పొలిటీషియన్ నీడ్స్. పొలిటీషియన్కి ఎవరు ఏమన్నా కూడా ఏమీ పట్టించుకోకూడదు. సో వాళ్ళకి దాన్ని ఏమంటారు? థిక్ స్కిన్ అంటారు. థిక్ స్కిన్ అంటారు. సో 6. ఎ పొలిటీషియన్ నీడ్స్ థిక్ స్కిన్. ఎవరు ఏమన్నా కూడా ఏ మాత్రమో పట్టించుకోకూడదు. అబిలిటీ టు నాట్ టు బి ఈజీలీ అప్సెట్, దట్ ఈస్ థిక్ స్కిన్. సో దేర్ ఈజ్ ఇన్ ద బిహేవియర్ ఆఫ్ కల్పిట్ ఆఫ్టర్ హిస్ రిలీజ్ ఫ్రమ్ ద ప్రిజన్. సో ఇక్కడ ఏంటి? సీ చేంజ్ ఇస్ ద కరెక్ట్ వన్. థర్డ్ వన్ ఇస్ ద కరెక్ట్ వన్. సీ చేంజ్ అంటే చాలా డ్రాస్టిక్ చేంజ్ వచ్చింది. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ద ప్రొసీడింగ్స్ అంటే తొందరగా చెప్పు, బ్రీఫ్గా చెప్పు అని అంటాం మనం. సో దాన్ని మనం ఇన్ ఏ నట్ షెల్ అని అంటాం. ఏమంటారండి? ఇన్ ఏ నట్ షెల్, రైట్. దెన్ రాహుల్ డాష్ ఆఫ్టర్ ఎ లెంతీ డిస్కషన్. అందరితో డిస్కస్ చేశాక లాస్ట్లో ఒక కన్క్లూజన్కు వచ్చారు. అంటే ఏంటి? గెట్ ద నాడ్. గెట్ ద నాడ్ మీన్స్ టు రిసీవ్ ద అప్రూవల్ ఆఫ్టర్ డిస్కసింగ్ విత్
all. So get the nod. Fifth one is the correct answer. She was prepared to for the shoplifting though it had been her sister's idea. అంటే మనకు తెలియకుండా మనం బ్లేమ్ చేయడము, మన తప్పు కాకుండా మనల్ని బ్లేమ్ చేస్తే టు బి బ్లేమ్డ్ ఆర్ పనిష్డ్ వెన్ ఇట్ ఈస్ నాట్ అవర్ ఫాల్ట్ను మనము ఏమంటాము అంటే టేక్ ద ర్యాప్ అని అంటాం. టేక్ ద ర్యాప్. సో ఇలా మనం దేనికి చేసుకోవాలి, దీంట్లో మనకు అడిగింది 4 కానీ మీకు 6 వస్తే మాత్రము 6 రాసేయండి. దీనికి కూడా మొత్తం రాయాల్సిన పని లేదు. ఈ 1 అని పెట్టేసి దాంట్లో ఏదో కరెక్ట్గా ఈ ముక్క రాస్తే సరిపోతుంది. నెంబర్ 1 బై ఎ విష్కర్, ఈ నెంబర్ వేసేసి ఇది మీ ఇష్టం వచ్చిన నెంబర్స్ వేయొద్దు. ఇక్కడ ఏ నెంబర్ ఉంటే అదే వేయండి. రోమన్ ఉంటే రోమన్, మామూలు ఇంగ్లీష్ నెంబర్స్ ఉంటే అవే. ఓకే, దెన్ కమింగ్ టు ద ఇది చాలా చాలా ఇంపార్టెంట్ 11th క్వశ్చన్. సబ్జెక్ట్, ట్రాన్సిటివ్ వర్బ్, ఆబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ మీ సిలబస్లో ఉన్నవి మాత్రమే ఇస్తారండి. ఇక్కడ ట్రాన్సిటివ్ అండ్ ఇంట్రాన్సిటివ్ 2 వర్బ్స్ ఉన్నాయి. మీకు ఇంట్రాన్సిటివ్ వర్బ్ కూడా ఇవ్వచ్చు. తర్వాత కాంప్లిమెంట్. ఈ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అనేది ఇంగ్లీష్లో కామన్. ద పర్సన్ హూ డస్ ద వర్క్ ఈజ్ సబ్జెక్ట్, యాక్షన్ ఇక్కడ. అండ్ ఆన్ విచ్ హీ వర్క్డ్ ఆబ్జెక్ట్ అవుతుంది. వర్బ్ మనకు తెలుసు, డెఫినెట్ వర్బ్స్, ఇండెఫినెట్ వర్బ్స్, సో మెనీ టైప్స్ ఆఫ్ వర్బ్స్ ఆర్ దే. ఇక్కడ ట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఏంటంటే వర్బ్కు ఆబ్జెక్ట్ ఉంటే దాన్ని ట్రాన్సిటివ్ వర్బ్ అంటాం. ఆబ్జెక్ట్ లేకుండా వర్బ్ అంటే దాన్ని ఇంట్రాన్సిటివ్ వర్బ్ అంటారు. సో ఇక్కడ సబ్జెక్ట్, ట్రాన్సిటివ్ వర్బ్, ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఉన్నదాన్ని కాబట్టి దీన్ని ట్రాన్సిటివ్ వర్బ్. అలానే మనకు డెఫినెట్ వర్బ్స్ అన్నీ కూడా ట్రాన్సిటివ్, ఇంట్రాన్సిటివ్ అని సపరేట్ కాదు. కొన్ని వర్బ్స్ను బోత్ ట్రాన్సిటివ్ అండ్ ఇంట్రాన్సిటివ్ కూడా యూస్ చేయొచ్చు. సో ట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఇక్కడ ఐ సబ్జెక్ట్, రోట్ వర్బ్, దిస్ స్టోరీ అంటే ఆబ్జెక్ట్. అంటే దిస్ స్టోరీ వాజ్ రిటర్న్ బై ఐ అంటే ఏంది, మీ అని అంటాం అక్కడ ప్యాసివ్ వాయిస్ అయితే. సో దీనికి ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ ట్రాన్సిటివ్. ఇలా మీకు ఏం రాయాలని తెలియకపోయినప్పుడు దీన్నే ఎగ్జాంపుల్గా తీసుకొని 4 రాయండి. సో మీరు కంగారు పడవలసిన అవసరం ఏమీ లేదు. దీనికి మీకున్న దాంట్లో కొంచెము ఈ వర్బ్ ప్యాటర్న్ అనేది ఇదిగా ఉంటుంది. మామూలు యావరేజ్ స్టూడెంట్స్కైనా కూడాను అది కూడా మీరు భయపడాల్సిన పని లేదు. చాలా ఈజీగా అక్కడ ఉన్నదాన్నే రీప్లేస్ చేసి రాయండి. అప్పుడు మీకు చాలా ఈజీ అవుతుంది. వర్బ్ ప్యాటర్న్ అంటే ఏంటంటే ఆ వర్బ్ వచ్చినప్పుడు సెంటెన్స్ ఎలా ఉంటుంది అని చెప్పడమే. ఏ సెంటెన్స్ అయినా కూడా సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ మాత్రం ఉంటుంది. వర్బ్ ఎప్పుడు కూడా సబ్జెక్ట్స్కి అగ్రి అయి ఉండాలి. అంటే సింగులర్ అయితే సింగులర్, ప్లూరల్ అయితే ప్లూరల్. దెన్ కమింగ్ టు ద 12th క్వశ్చన్. Fill in any 8 blanks given in the bank form. My dear friends, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. You can ask your parents or you go to the bank and post office and get the forms. ఆ ఫామ్స్ తీసుకొని అందులో కాలమ్స్ ఎలా ఉంటాయి, ఇది మీ అవేర్నెస్ని చూడడానికని ఇలాంటి క్వశ్చన్స్ ఇంట్రడ్యూస్ చేశారు. వెరీ గుడ్ క్వశ్చన్స్ ఇది. ఇక్కడ మీకు నేమ్ అన్నప్పుడు ఇవి అండర్లైన్ చేసుకోండి. ఓకే, ఎట్ విద్యానగర్ ఆదిలాబాద్ ఎక్కడున్నారు అంటే మీ అడ్రస్కి ఇది. యూ వాంట్ టు పర్చేస్ సమ్ బుక్స్, ఏంటి ఎక్కడి నుంచి, అసార్టెడ్ బుక్ స్టోర్స్ హనంకొండ నుంచి. వాట్ ఈజ్ యువర్ అకౌంట్ నెంబర్, ఇది మీ అకౌంట్ నెంబర్. అప్లై ఫర్ ఏం అడిగారు, డిమాండ్ డ్రాఫ్టెడ్ ఎంతకి, 3,600 రూపీస్. ఇన్ ఫేవర్ ఆఫ్ హోమ్, ఇన్ ఫేవర్ ఎవరికి, బుక్ స్టోర్. పేయబుల్ ఎట్ వాట్, ఎస్బీఐ హనంకొండ మెయిన్ బ్రాంచ్. ఎక్స్చేంజ్ ఎంత, 50 రూపీస్. ఇలా టక్న చూసేసుకుంటే ఈ ఫామ్ తీసుకొని అక్కడ మనము అవి చేసుకోవచ్చు. ఇక్కడ మనకు నెంబర్స్ ఇస్తారు వాళ్ళు. నెంబర్స్ ఇచ్చేది 8 కాదు, ఎక్కువ నెంబర్స్ ఇస్తారు. దాన్ని మనకి ఏది వచ్చినా కూడా అన్నీ మీరు రాసేయండి, ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి బ్రాంచ్ నెంబర్ 1 ఏంటి బ్రాంచ్ తీసుకున్నప్పుడు ఇక్కడ మనకు క్లియర్గా కనపడుతుంది. ఏం బ్రాంచ్, ఎస్బీఐ హనుమకొండ మెయిన్ బ్రాంచ్. ఇది బ్రాంచ్ పేరు రాసేస్తాం. నెంబర్ 2 ఏముంది ఇక్కడ చూసుకోండి. ఇక్కడ మనం డేట్ అన్నారు. డేట్ అంటే మీరు ఇక్కడ డేట్ కనుక ఇస్తే అదే డేట్ రాయండి. ఇక్కడ డేట్ ఇవ్వకపోతే మాత్రం మీరు ఎగ్జామ్ డేట్ ఏది ఉంటుందో ఆ డేట్ వేయండి. ఓకే, డేట్ రాసేయండి. అలాగే 3 నేమ్ ఆఫ్ ద అప్లికెంట్. ఏంటి నేమ్ ఆఫ్ ద అప్లికెంట్, ఇక్కడ మనం చూసాం ఎస్ శ్రీనివాస్. సో ఎస్ శ్రీనివాస్ ఇక్కడ నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ రాసేయండి. 4th ఏంటి, ఇక్కడ పేయిస్ నేమ్ మనం ఇంతకుముందే అండర్లైన్ చేసుకున్నాం. సో పేయిస్ నేమ్ అసార్టెడ్ బుక్ స్టోర్స్ వస్తుంది. అమౌంట్ ఎంత, అమౌంట్ మనం ఇంతకుముందు చూసాము, ఇక్కడ ఇప్పుడు మనం టిక్ పెట్టుకున్నాము. అమౌంట్ 3,600. సో అమౌంట్ దగ్గర 3,600 చూసుకోవాలి. క్వశ్చన్ నెంబరు అది అమౌంట్ అనేది 5. సో 5 ఇక్కడ అమౌంట్ 3,600 వేసేయాలి. మళ్ళీ ఎక్స్చేంజ్ ఎంత ఉంది అనుకున్నాము, ఇప్పుడు మనం అక్కడ చూసాము 50 రూపీస్. సో 3,600 50 రూపీస్. ఇక్కడ టోటల్ అడగలేదు, మీరు వేయకపోయినా పర్వాలేదు. ఇక్కడ చూడండి 7th, ఇక్కడ 7th ఏం పెట్టారు, అమౌంట్ ఇన్ వర్డ్స్ అని ఇచ్చారు. సో 3,000 అంటే ఇక్కడ లెటర్స్ రాయాలి, THREE అని అలా లెటర్స్లో రాయాలన్నమాట వర్డ్స్లో.
3,600 అని ఇక్కడ రెండు సేమ్ అనమాట. సో అకౌంట్ నెంబర్ మనకి ఇచ్చారు ఇంతకుముందు, అదేనండి 534, ఇక్కడ ఉంది కదా 53410076148. ఆ అకౌంట్ నెంబర్ని మనము అకౌంట్ నెంబర్ అని అన్న చోట రాయాలి. అకౌంట్ నెంబర్ ఏంటది, ఎక్కడిచ్చారు అకౌంట్ నెంబరు అనేది మనకు సీరియల్ డిజిట్ 8లో అకౌంట్ నెంబర్, ఇక్కడ మనము ఏసీ అకౌంట్ నెంబర్ వేసేస్తాం. ఓకే, దెన్ 9th పేయబుల్ ఎట్ హెచ్ఎన్కే. ఓకే, హనంకొండ మెయిన్ బ్రాంచ్ అనమాట. సో మొబైల్ నెంబరు ఎనీ మొబైల్ నెంబర్ కెన్ బి టేకెన్. ఓకే, మనకి 10th మొబైల్ నెంబర్ ఇచ్చారు, ఇక్కడ మొబైల్ నెంబర్ ఏ మొబైల్ నెంబర్ అయినా మీరు రాయొచ్చు. ఇకపోతే సిగ్నేచర్ అన్న చోట అప్లికెంట్ సిగ్నేచర్ అండి, ఇది మన సిగ్నేచర్ చేయకూడదు. ఇక్కడ ఎస్ శ్రీనివాస్ అనే పేరు ఏదేదో యూ హ్యావ్ టు థింక్ యువర్ సెల్ఫ్ యాజ్ దట్ నేమ్. సో అక్కడ నేను అమ్మాయిని కదా, అబ్బాయి దాంతో ఎలా చేయాలనేది ఏమనుకోవద్దు, ఇక్కడ ఆ నేమ్ మాత్రమే రాయాలి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ 13th క్వశ్చన్. ప్రిపేర్ అడిగారు కరికులం బిటే కానీ, రెజ్యూమే కానీ, బయోడేటా కానీ, వీటిలో కొంత డిఫరెన్స్ ఉంటుంది. మనము రెజ్యూమే అన్నప్పుడు ఒకే పేపర్లో ఇస్తాము, పర్సనల్ డీటెయిల్స్ ఇస్తాము, అందులో నేము, అడ్రస్, ఫోన్ నెంబర్ గట్రా వగైరా ఇస్తాము. అలాగే ఏం ఆబ్జెక్టివ్ అనేది ఉంటుంది, అందులో మన క్వాలిఫికేషన్స్ ఉంటాయి, ఎక్స్పీరియన్స్ ఇఫ్ ఎనీథింగ్ ఇస్ దేర్, అడిషనల్ ఇన్ఫర్మేషన్ తక్కువగా రాస్తాము, రెఫరెన్సెస్ అవసరం ఉంటే ఇస్తాము, లేకపోతే లేదు. దాన్ని మనము రెజ్యూమే అంటాం. కరికులం బిటే అంటే ఇంకా డీటెయిల్గా ఇచ్చేసి ఈ ఎక్స్పీరియన్స్తో పాటు హౌ ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ పర్టికులర్ జాబ్ అని చెప్పడానికి, రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ అవి కూడా ఏమన్నా ఉంటే ఇన్ డీటెయిల్గా, ఇంట్రెస్ట్, అచీవ్మెంట్స్, యూనో ద అవార్డ్స్, దెన్ ఎడ్యుకేషనల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా ఇచ్చినప్పుడు దాన్ని మనము కరికులం బిటే అంటాం. ఇంకా బయోడాటా అనేది మనది సింపుల్గా ఎక్స్క్లూజివ్ పర్సనల్ థింగ్స్, మన హాబీస్, లాంగ్వేజెస్ నోను, అకాడమిక్ క్వాలిఫికేషన్స్, ఫాదర్స్ మదర్స్ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ కూడా వేసి ఇచ్చేదాన్ని మనం బయోడాటా అంటాం. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్ మన కరికులం బిటే, రెజ్యూమే అండ్ బయోడాటా అండి. సో ఇది మీకు ఎందుకంటే కొంచెం అడిషనల్గా చెప్పాను, రేపు వేరేది ఇక్కడ అడిగితే కన్ఫ్యూజన్, రెజ్యూమే అడిగితే మీరు కన్ఫ్యూజన్ అవ్వాల్సిన పని లేదు. ఓకే, అది రెజ్యూమే కానీ, కరికులం బిటే కానీ, బయోడాటా కానీ ఒక కవరింగ్ లెటర్ మాత్రం చాలా అవసరం మనకు. కవరింగ్ లెటర్ మనం తీసుకొని రాసేటప్పుడు ఎలా రాయాలి, మనము కవరింగ్ లెటర్ మనకు మామూలుగా ఇప్పుడు లెటర్ రైటింగ్ కింద డిస్కస్ చేస్తామండి. ఈ కరికులం బిటే తయారు చేసినప్పుడు ఎలా తయారు చేస్తామనంటే, మన నేమ్ రాస్తాము, ముందు రాసేసి మన కెరియర్ ఆబ్జెక్టివ్స్ ఏంటి అని పెడతాము. మీ క్వాలిఫికేషన్స్ అన్నీ మనం ఏంటంటే కోర్సెస్, ఇన్స్టిట్యూషన్స్, యూనివర్సిటీస్, ఆర్ మార్క్స్ యూ అబ్టైన్డ్, పర్సంటేజెస్, ఇయర్ ఆఫ్ స్టడీ, ఇవన్నీ కూడా ఒక కాలం ఫామ్లో మనం ఇలా రాయాలి అందులో. ఓకే, ఓ టేబులర్ ఫామ్లో రాస్తాం. రాసిన తర్వాత కూడా కింద ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఎక్స్పీరియన్స్ రాస్తాం. ఇంకా అడిషనల్గా మీకు స్కిల్స్ ఏమైనా ఉంటే, మీరు ఏమైనా యాక్టివిటీస్ ఉంటే, ఎందుకంటే స్టూడెంట్స్కి చెప్పడానికి కొన్ని అసెట్ అనమాట ఇవన్నీ. ఇఫ్ యు ఆర్ ఆల్రౌండర్ ఆర్ సమ్ గేమ్స్, స్పోర్ట్స్ ఏదైనా ఉంటే అవి కూడా పెట్టచ్చు. దాంట్లో అన్ని డీటెయిల్స్ పెట్టి కింద మీ అడ్రస్ కూడా రాసేసి, అది కరికులం బిటే. కవరింగ్ లెటర్ రాసినప్పుడు మీ అడ్రస్ రాసేసి కవర్ లెటర్ అని పెట్టేసి దాంట్లో డేట్ వేసేసి టు ద ప్రిన్సిపల్ వాసవి పబ్లిక్ స్కూల్ అని రాసి, రెస్పెక్టెడ్ సార్, and with reference to the advertisement, so I am interested to apply for this mathematics teacher, and the enclosed resume, or you can say curriculum vitae, which lists about my qualifications and other details. Okay, and I am very enthusiastic and hardworking, and I am looking for a challenging task, so I shall be happy to present myself for the interview. ఓకే, అండ్ మనం రాసేది అఫీషియల్ లెటర్కి ఎప్పుడు కూడా యువర్స్ సిన్సియర్లీ కానీ యువర్స్ ఫెయిత్ఫుల్లీ అని రాస్తాం. యువర్స్ ఫెయిత్ఫుల్లీ అని చెప్పేసి కింద మీ పేరు రాయకూడదు. ఇక్కడ ఏమైనా పేరు ఇస్తే అది రాయాలి, లేకపోతే మామూలుగా నేమ్ XXX అని మాత్రమే పెట్టాలి. ఓకే, క్వశ్చన్, ఒక 2 లెటర్స్ ఇస్తారండి, ఒకటి ఫార్మల్, ఒకటి ఇన్ఫార్మల్. అఫీషియల్ లెటర్స్ని మనము ఏమంటాము, ఫార్మల్ అని అంటాము. అలాగే పర్సనల్ లెటర్స్ని మనము ఇన్ఫార్మల్ అని అంటాం. సో అఫీషియల్ కానీ, పర్సనల్ కానీ, ఈ రెండిట్లలో ఒకటి అది ఉంటుంది, ఒకటి ఇది ఉంటుంది. మీకు ఏ లెటర్ ఈజీగా అనిపిస్తే ఆ లెటర్ని మీరు చూస్ చేసుకోవచ్చు. ఏ లెటర్ తీసుకున్నా కూడా కంప్లీట్ లెఫ్ట్ సైడ్, ఇంతకుముందు ఉన్నట్టుగా రైట్ సైడ్ కొన్ని, లెఫ్ట్ సైడ్ కొన్ని అనేది కాదు మనకు. అఫీషియల్ లెటర్ తీసుకున్నప్పుడు ఫస్ట్ మనం ఫ్రమ్ అడ్రస్ రాస్తాము, మనది, మనం ఏంటి ఎక్కడ అని చెప్పేసి మన ఫ్లాట్ నెంబర్ అడ్రస్ అని రాస్తాము. తర్వాత 2 అని పెడతాము, ఏ పంక్చువేషన్ అక్కర్లేదు 2 తర్వాత. ఇక్కడ ప్రిన్సిపల్ కాబట్టి ద ప్రిన్సిపల్ అన్నీ రాస్తాము. రాసిన తర్వాత ఫ్రమ్ అడ్రస్, ట్రూ అడ్రస్. ఫ్రమ్ అడ్రస్ తర్వాత కింద మనము ఏంటంటే డేట్ రాయాలి.
డేట్. డేట్ కూడా మీరు రాసేటప్పుడు చాలా ఇంపార్టెంట్ అండి. డేట్ రాసినప్పుడు మనము 22/2 ఓకే 2025 ఇలా రాసేయచ్చు డేట్ రాయమన్నప్పుడు. ఇది మీకు సింపుల్ అండి. ఇలా రాస్తే మీకు సింపుల్ డేట్. కానీ మీరు మళ్ళీ ఏదో ఒక విధంగా మాత్రం వేరే విధంగా రాయొద్దు. ఇలా రాసినప్పుడు లేకపోతే 22nd అని రాయాలి. 22nd ఇలా పైన 22nd ఏంటిది ఫెబ్, క్యాపిటల్ లెటర్ ఉండాలి ఇక్కడ. 22nd ఫిబ్రవరి, తర్వాత కామా ఉండాలి కంపల్సరీ, తర్వాత 2025. ఇవన్నీ మేము మర్చిపోతాము, మేము రాయలేము అని అనుకున్నప్పుడు సింపుల్గా డాట్ 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 పెట్టి ఇది రాసేస్తే అయిపోతుంది మీకు. 22nd ఫెబ్ కామా 2025 అని డేట్ రాయాలి. సో డేట్ రాసిన తర్వాత మనము ఆ టు అడ్రస్ రాసిన తర్వాత అక్కడ రెస్పెక్టెడ్ సార్ ఆర్ సింప్లీ సర్ అని కూడా రాయొచ్చు. రెస్పెక్టెడ్ సర్ ఆర్ సింప్లీ సర్ అని రాసేయచ్చు. రాసిన తర్వాత మనం ఇక్కడ ఒక బాడీ ఆఫ్ ద లెటర్ అంటాం. బాడీ ఆఫ్ ద లెటర్ ఒక 3 చిన్న చిన్న పారాగ్రాఫ్స్ పెట్టేసి అన్నీ కూడా లెఫ్ట్ సైడ్ నుంచే స్టార్ట్ అవ్వాలి. ఓకే, కింద మనము సబ్స్క్రిప్షన్ రాసేటప్పుడు ఇక్కడ అఫీషియల్ లెటర్స్లో యూజువల్గా మనం రాసేది యువర్స్ సిన్సియర్లీ, యువర్స్ ఫెయిత్ఫుల్లీ. టీచర్గా అని రాస్తే మనం యువర్స్ ఒబీడియంట్లీ అని కూడా రాస్తాం. అక్కడ పెట్టినప్పుడు యువర్స్ ఫెయిత్ఫుల్లీ మన నేమ్ ఉంటుంది. ఓకే, అలా రాయొచ్చు. అఫీషియల్ లెటర్స్కి అప్పుడు మనము విత్ రిగార్డ్స్ పెట్టచ్చు. లాస్ట్లో క్లోజింగ్తో లుకింగ్ ఫార్వర్డ్ టు హియరింగ్ ఫ్రమ్ యూ అలా కూడా మనం రాయొచ్చు. దాన్ని ఏమంటారంటే ఎండింగ్, మీరు ఏది దాన్ని ఇచ్చేస్తున్నారో దాన్ని. తర్వాత అఫీషియల్ లెటర్స్కు రాసే ముందు కంపల్సరీ మనము రెస్పెక్టెడ్ సర్ అని రాసిన తర్వాత సబ్జెక్ట్ రాయాలండి. ఏం రాయాలి? సబ్జెక్ట్. సబ్జెక్ట్ ఎప్పుడు కూడా మనకు వాడు ఏదైతే అడుగుతాడో క్వశ్చన్ పేపర్లో అదే సబ్జెక్ట్గా ఉంటుంది, ఒక లైన్లో ఉంటుంది సబ్జెక్ట్, అంతే. దాన్ని బట్టి మనం సబ్జెక్ట్ రాస్తాం. కింద మాత్రము లుకింగ్ ఫార్వర్డ్ టు హియరింగ్ ఫ్రమ్ యూ. ఈ పర్సనల్ లెటర్స్ని తీసుకున్నప్పుడు మనము పర్సనల్ లెటర్స్ ఆర్ ఇన్ఫార్మల్ లెటర్స్, పర్సనల్ లెటర్స్ ఆర్ ఇన్ఫార్మల్ లెటర్స్ తీసుకున్నప్పుడు మనం ఏం చేస్తాము? ఫస్ట్గా మన అడ్రస్ రాస్తాము. ఇక్కడ యువర్ అడ్రస్ రాసిన తర్వాత ఇక్కడ మనం అప్పుడు డేట్ మళ్ళీ అలాగే ఇలా డేట్ రాసేస్తాము. డేట్ రాసిన తర్వాత డియర్ నెహాల్, డియర్ బ్రదర్, డియర్ సిస్టర్ అనేది రాసి సబ్జెక్ట్స్ అవేమీ అక్కర్లేదు. మనం మామూలుగా ఇక్కడ బాడీ ఆఫ్ ద లెటర్ రాస్తాము. రాసి నో మోర్ టు పెన్ ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ, సంథింగ్ లైక్ దట్ యూ రైట్. యువర్ లవింగ్లీ ఆర్ యువర్స్ లవింగ్లీ. యూ కెన్ రైట్ యువర్స్ లవింగ్లీ. యువర్స్ లవింగ్లీ అని రాశాక యువర్స్ లవింగ్లీ సిస్టర్ అని రాయకూడదు. యువర్స్ లవింగ్లీ అన్న తర్వాత ఇక్కడ బాబ్, ఏదన్నా ఒక నేమ్, మీ నేమ్ రాస్తారు. అలా యువర్స్ లవింగ్లీ బాబ్ అని రాస్తాం. లేకపోతే యువర్ లవింగ్ సిస్టర్ అని రాయాలి. ఓకే, ఇది మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. ఇలాంటి తప్పులు మాత్రం మనము చేయకూడదు. ఎప్పుడు కూడా యువర్స్ లవింగ్లీ అని పెట్టాలి అక్కడ. ఓకే, సో ఇది మనకు ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ లెటర్స్. ద నెక్స్ట్ క్వశ్చన్ కమ్స్ 15th క్వశ్చన్ విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ మనకు తెలుసు మేక్ నోట్స్, నోట్ మేకింగ్. ఇట్ ఈస్ కాల్డ్ నోట్ మేకింగ్. ఈ నోట్ మేకింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దీంట్లో 2 రకాలుగా ఉంటాయి, నోట్ టేకింగ్ అండ్ నోట్ మేకింగ్. నోట్ మేకింగ్ అంటే పెద్దగా ఉన్నదాన్ని చాలా సింప్లిఫై చేసేదాన్ని నోట్ మేకింగ్ అంటారు. మనం నోట్స్ రాసుకునేటప్పుడు కూడా పెద్ద పెద్ద వాటిని తీసి చిన్నగా ప్రిసైజ్గా ఒక ఫ్లో చార్ట్ రూపంలోనో, ఒక పై చార్ట్ రూపంలోనో, ఒక సింపుల్గా ఒక బుల్లెట్స్ లాగా పెట్టి రాసుకోవడమో చేస్తాం. దాన్ని మనం నోట్ మేకింగ్ అని అంటాం. నోట్ టేకింగ్ ఈజ్ డిఫరెంట్. అక్కడేంటి చిన్న చిన్న పాయింట్స్ రాసుకొని దాని తర్వాత వెళ్ళి ఎలాబరేట్ చేస్తారు. ఒక స్పీచ్ ఇస్తున్న దేన్నైనా కానీ చిన్న పాయింట్స్ రాసుకొని షార్ట్ హ్యాండ్స్లో రాసుకొని దాన్ని ఎలాబరేట్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ నోట్ టేకింగ్. బట్ దిస్ ఈస్ కాల్డ్ నోట్ మేకింగ్. ఈ నోట్ మేకింగ్ ఇచ్చినప్పుడు మీరు ఎప్పుడైనా కూడా దాంట్లో చిన్న ఇంపార్టెంట్ పాయింట్స్ను హైలైట్ చేసుకోండి. బ్రెయిన్ 3 మెయిన్ డివిజన్స్. ఓకే, ఈచ్ వన్ ఈజ్ హ్యావింగ్ పర్టికులర్ ఫంక్షన్. ఎన్ని పార్ట్స్ ఉన్నాయి అందులో? సెరబెల్లం ఉంది, సెరెబ్రమ్ ఉంది, ఏంటి ఒక్కొక్కటి. ఇది లార్జెస్ట్ పార్ట్. ఓకే, మెనీ ఏరియాస్ కంట్రోలింగ్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. ఫంక్షనింగ్, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ దిస్? హెడ్ టర్నింగ్ అంటే బ్యాలెన్సింగ్. అదర్ ఏరియాస్ రెస్పాన్సిబుల్ ఫర్ సైట్, హియరింగ్ అండ్ స్పీచ్. తర్వాత పార్ట్ సెరెబ్రమ్, విచ్ cerebrum is the biggest part, center of intelligence also it is, and reason and remember. Cerebellum small portion, ఇలా అండర్లైన్స్ చేసుకోవాలి మీరు. ఓకే, ఎక్కడ సెరెబ్రమ్కి
coordinate the movements of the limbs and control balance. Next, the medulla oblongata, enlarged area connects the brain to spinal cord, serves to regulate the activities of internal organ, controls beating of the heart and regulates the involuntary muscles. Okay, brain is very specialized organ and that controls the nervous system also. So ఇవి మనం అండర్లైన్ చేసుకున్నాక దీన్ని మనము నోట్ మేకింగ్లో ఎలా చెయ్యాలి, డిఫరెన్స్ ఇన్ఫార్మల్ లెటర్స్ ఎలా అంటారు, ఫార్మల్ లెటర్స్ ఎలా రాస్తారని. సో ఇందులో కూడా మీరు ఫుల్ మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనము ఇప్పుడు అదే ప్యాసేజ్ తీసుకొని మనము పార్ట్స్ ఆఫ్ ద బ్రెయిన్, ఇక్కడ నేను ఒక ఫ్లో చార్ట్ రూపంలో వేశాను, ఒక బ్రాంచెస్ లాగాను. సో పార్ట్స్ ఆఫ్ ద బ్రెయిన్ పెట్టాను. ఇక్కడ మనకి వాట్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ ద బ్రెయిన్ ఇక్కడ. సో పార్ట్స్ ఆఫ్ ద బ్రెయిన్ తీసుకున్నప్పుడు మనం ఇక్కడ ఏంటి పార్ట్స్ ఆఫ్ ద బ్రెయిన్ సింపుల్గాను ఎన్ని, సెరెబ్రమ్, సెరబెల్లం, మెడులా అబ్లంగేట. వాటిని చిన్న బుల్లెట్స్ పెట్టేసి ఇక్కడ వాటి ఫంక్షన్స్. సెరెబ్రమ్ ఏంటి, లార్జెస్ట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్. వాట్ ఈస్ దాట్, డిఫరెంట్ ఏరియాస్, స్పీచ్, సైట్, హియరింగ్ అందులో ఉన్నాయి. అండ్ వాట్, ఇట్ ఎనేబుల్స్ రీజన్ అండ్ రిమెంబర్. బస్ అయిపోయింది. అలాగే సెరబెల్లం స్మాల్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్, ఎక్కడ, సెరెబ్రమ్ కింద, బిలో, కోఆర్డినేట్స్ మూమెంట్స్ అండ్ కంట్రోల్స్ ద బ్యాలెన్స్. అలా మెడుల్లా అబ్లంగేట ఎన్లార్జ్డ్ ఏరియా ఇక్కడ పెట్టాను, అందులో మనం చూసుకున్నట్టుగానే కనెక్ట్స్ ద బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్, కంట్రోల్స్ ఇన్వాలంటరీ యాక్షన్స్, హార్ట్ బీట్ అండ్ ఇంటర్నల్ మూమెంట్స్ ఆఫ్ ద మజిల్స్. అయిపోయింది. ఇది మనం నోట్ మేకింగ్లో రాస్తాం. రాసి ఫస్ట్ అసలు ఏంటి బ్రెయిన్ అనేది ఇక్కడ ముందు దాని కింద సెంటెన్స్, దిస్ ఇస్ ద హైలైట్. ఫస్ట్ ఇది రాసిన తర్వాత ఇది వేసేయండి మీరు స్టార్ పెట్టేసుకొని. ఏంటది, ద బ్రెయిన్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ అండ్ కాంప్లెక్స్ ఆర్గన్ దట్ కంట్రోల్స్ ద నర్వస్ సిస్టమ్ విత్ ఇట్స్ 3 different parts. This is the gist. The brain is a very important organ and a complex organ that controls the nervous system with its 3 different parts, individual functions of each attributed. Thus, this is called note making andi, right? ఇకపోతే నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పుడు మీకు నోట్ మేకింగ్ అంటే ఏంటో క్లియర్ అయిపోయినట్టు అనుకుంటాను. దెన్ 16th క్వశ్చన్ అండి, స్ట్రెస్. మీరు అనవసరంగా స్ట్రెస్ పెట్టుకోకండి దీని గురించి. స్ట్రెస్ అంటే ఇంగ్లీష్లో మనకు ఇంటోనేషన్, స్ట్రెస్, ప్రొనౌన్సియేషన్ ఇవి మనకు సిలబుల్స్ని బట్టి డిఫరెంట్గా ఉంటాయి. సిలబుల్స్ అంటారు. ఆ సిలబుల్స్ని బట్టి ఎక్కడ స్ట్రెస్ ఇవ్వాలి, కొన్నిటికి ఫస్ట్ బైసిలబుల్ వర్డ్స్, ట్రైసిలబుల్ వర్డ్స్ అని డిఫరెంట్గా ఉంటాయి. వాటికి ఒక్కొక్క చోట ఒక్కొక్క స్ట్రెస్ ఇవ్వాలి. మీకు అసలు ఇందులో ఏది రాదు, కన్ఫ్యూజన్గా ఉంది అనుకున్నప్పుడు కూడా 2-3 సార్లు దాన్ని ప్రొనౌన్సియేషన్ చేసుకోండి. చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా వస్తుంది. కానీ ఇవి కూడా మీకు టెక్స్ట్ బుక్లో కొన్ని ఇచ్చారు, అవి మీరు చూసుకుంటే చాలు. టెక్స్ట్ బుక్స్లో చాలా ఈజీగా ఇచ్చారు. ఇప్పుడు చూడండి ఇక్కడ ఎలాగో నేను కొంచెము చెప్తే మీకు ఆ టెన్షన్ అంతా పోతుంది. ఇప్పుడు డిలే, డిలే, డిలే అంటే ఇది బైసిలబుల్ వర్డ్స్. ఇక్కడ డిలే. స్ట్రెస్ అంటే మనం వర్టికల్గా ఒక చిన్న లైన్ ఇలా గీస్తే అది స్ట్రెస్ని చూపిస్తుంది. డిక్షనరీ చూస్తే ఇవన్నీ మనకు తెలుస్తాయి అనమాట. ఈ చిన్న సింబల్ మనము స్ట్రెస్ని చూపిస్తాం, ఎక్కడ స్ట్రెస్ ఉంటుంది అని చెప్పడం అనమాట. అక్కడ మన స్ట్రెస్ వేరే, ఈ స్ట్రెస్, బట్ రియల్లీ ఇట్ ఈస్ గివింగ్ ఏ స్ట్రెస్ టు యువర్ మైండ్. ది స్ట్రెస్ క్వశ్చన్ ఏం లేదండి, హాఫ్ మార్క్ ఉంటుంది, 8కి పెట్టాలి. మీకు ఇచ్చేది 10, మీకు 10 వస్తే 10 చేసేయండి, ఇక్కడ ఎలాంటి హెసిటేషన్ లేకుండాను. ఓకే, నెక్స్ట్ కమ్స్ బయోగ్రఫీ. బయోగ్రఫీ, 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 బయో దగ్గర స్ట్రెస్ పెట్టండి. ఇలా క్యారీ, క్యారీ అంటాం, అంటే ఇక్కడ ఇది సింగిల్ సిలబుల్, క్యారీ వర్డ్ దగ్గర పెడతాం సిలబుల్. అలాగే మనకు నెక్స్ట్ ఇది ఇక్కడ వచ్చింది ఎకనామిక్, 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 ఎకో దగ్గర ఇట్లా పెడతాం ఎకనామిక్. 60, 60 ఇక్కడ ఫస్ట్ సిలబుల్, ఒకటే సింగిల్ సిలబుల్ వర్డ్ ఇది. అలాగే నేచర్, నేచర్ ఎక్కడుంది, నేచర్, నేచర్, నే దగ్గర పెడతాం ఇలా. ఉటేల్, ఉటేల్, ఓ టేల్, ఓ టేల్ ఇక్కడ హెచ్ఓ తర్వాత పెడతాం. అలాగే విక్టరీ, విక్టరీ సింగిల్ సిలబుల్ స్టార్టింగ్లో పెడతాం. అప్లికేషన్, అప్లికేషన్, ఇక్కడ అప్లికేషన్, ఇక్కడ అప్లికేషన్ కాబట్టి అక్కడ అప్లి తర్వాత పెడతాం. సో 60 తర్వాత పెట్టాం. నెక్స్ట్ జెలీ, జెలీ ఫిష్, జెలీ ఫిష్ ఇది కూడా సింగిల్, నేమ్స్కి ఎప్పుడు కూడా స్టార్టింగ్లో జెలీ ఫిష్. ఇట్స్ జెలీ ఫిష్ ఇస్ అ సిలెంట్రేట్, ఆఫ్ కోర్స్ ఇట్స్ నేమ్ ఆఫ్ వన్ ఫిష్ టైప్. ఇది ఫిష్ కాదు, యాక్చువల్గా సిలెంట్రేట్ అంటారు దీన్ని. దట్ ఈస్ ఇమాజిన్ యూ గాట్ ద ఫస్ట్ ర్యాంక్ ఇన్ ఇంటర్మీడియట్. ఒక మీకు సిచ్యువేషన్ ఇస్తారు, ఇచ్చేసి దాన్ని
మీరు డైలాగ్ రూపంలో చెప్పమంటారు. ద వెరీ గుడ్ ప్రాక్టీస్ ఆఫ్ ఇంగ్లీష్. ఇక్కడ మీకు డైలాగ్స్ రాయమంటే ఎప్పుడు మనకు వెళ్ళగానే చాలా సింపుల్. దీనికి కూడా మీరు కంగారు పడక్కర్లేదు. ఇది చూడగానే మీకు భయం వేస్తుంది, ఏమీ లేదు. ఒక ఇమాజిన్ చేసుకొని మీరు మీ ఫ్రెండ్తోని ఆ సిచ్యువేషన్ని ఎలా చేస్తారు. హాయ్ అని చెప్పేసి మీరు ఫస్ట్ ఇంట్రొడక్షన్లోనే మీకు ఒక 2-3 లైన్స్ వస్తాయి. 4 మార్క్స్ అంటే మినిమం 8 లైన్స్ ఉండేలా చూసుకోండి మీరు. ఓకే, మీరు 2 పేర్లు పెట్టేస్తారు. ఇక్కడ ఏంటి ఫస్ట్ ర్యాంక్, ఇక్కడ యూ గాట్ ద ఫస్ట్ ర్యాంక్ అని అన్నప్పుడు మీరు అక్కడ ఐ పెట్టాలి. యువర్ క్లోజ్ ఫ్రెండ్ అని పెడతారు. సో మీరు అక్కడ రాసేటప్పుడు ఐ అని పెడతారు, ఫ్రెండ్ అని పెట్టేస్తారు. ఓకే, ఇక్కడ మీరు రాస్తారు హాయ్ గుడ్ మార్నింగ్, హాయ్ గుడ్ మార్నింగ్. వాళ్ళు వచ్చేసి ఎలా చెప్తున్నారు మీరు ఫస్ట్ వచ్చినప్పుడు, ఓ కంగ్రాచులేట్ యూ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్, ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యూ గాట్ ఫస్ట్ ర్యాంక్, ఓ మ్యాన్ ఓ ద ఎఫర్ట్స్ యూ పుట్ ఇన్ టు గెట్ దిస్ ఫస్ట్ ర్యాంక్. అలా కొన్ని అడుగుతున్నట్టు క్వశ్చన్స్ పెట్టేసేయండి. చిన్న చిన్న సింపుల్గా మిస్టేక్స్ లేకుండా రాసి విత్ కరెక్ట్ పంక్చువేషన్ రాసేయండి. యూ విల్ గెట్ ఫుల్ మార్క్స్, రైట్. అలాగే ఒకటి మీకు ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఇందులో కూడా లెటర్ రైటింగ్ లాగానే ఒకటి మామూలుది, ఒకటి అఫీషియల్ టైప్గా చెప్తారు. సో డైలాగ్ బిట్వీన్ ఏ కస్టమర్ అండ్ సేల్స్మెన్. కస్టమర్ సేల్స్మెన్కి హూ ఈజ్ సెల్లింగ్ దట్ ఎ డిఫెక్టివ్ అపారల్. ఓ డిఫెక్టివ్ అపారల్ మీకు అమ్మితే మీరు దాని గురించి వాటితోని డిస్కస్ చేస్తున్నట్టుగా అలా చిన్నగా అది రాసేయండి. మీకు సింపుల్గా సరిపోతుంది. నాకు చెప్పే మట్టుకైతే దీన్ని కూడా రాసేయచ్చు. జస్ట్ వాడు వచ్చేసి ఓ గుడ్ మార్నింగ్ ప్లీజ్ కమ్ ఇన్ అండ్ దే సోల్డ్ దట్ వాట్ ఐటమ్ యూ యునో సోల్డ్, this is not the correct one, I found the difficulty with this, so I am very unhappy to get this kind of defective piece. So then the shop salesman says, oh I am sorry. సో లైక్ దట్ మీరు అలా పెట్టేసుకొని దాన్ని కూడా రాసేయచ్చు సింపుల్గాను. సో ఇది ఈ క్వశ్చన్ అయిన తర్వాత మీరు అన్నీ కూడా మై డియర్ ఫ్రెండ్స్ మొత్తం పేపర్ అయిన తర్వాత కూడా మొత్తం చెక్ చేసుకోండి. మీరు ఎక్కడైనా బ్లాంక్స్ వదిలేసిన ఆన్సర్ చేయనటువంటి వాటిని కూడా చేసుకొని, ఇంకా టైం మిగిలి ఉంటే క్వశ్చన్ పేపర్ని చూసుకొని అన్నీ చేశారా దాంట్లో టిక్ చేసుకుంటూ, క్వశ్చన్ పేపర్లో టిక్ చేసుకుంటూ 1 to 17 క్వశ్చన్స్ ఆన్సర్ చేశారా అని చేసుకొని, ఇంకా టైం ఏమైనా ఉంటే మీరు పార్ట్ ఏలో ఏమైనా ఎక్సెస్ క్వశ్చన్స్ రాయాలి అనుకుంటే రాసేయండి. అంతేగాని ముందే అవి రాస్తూ కూర్చోకూడదు. సో సెక్షన్ సి 40 మార్క్స్ ఉన్నాయి. జాగ్రత్తగా చూసుకోండి. చాలా సింపుల్గా మీరు మార్క్స్ తెచ్చుకోవచ్చు ఇందులో. సో I wish all of you all the best. All of you are going to rock the exam and get full marks. చూస్తూనే ఉండండి మా ఛానల్లో. ఇలాంటి మంచి కావాలంటే మెన్షన్ చేయండి, తప్పకుండా మీకు మంచి కంటెంట్ ఇస్తుంది ఇంగ్లీష్ టువర్ భారతి. థ్యాంక్ యూ సో మచ్.